లార్డ్స్ టెస్ట్లో టీమిండియా ఇంగ్లాండ్ మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరిగింది. కొన్నిసార్లు మ్యాచ్ ఇంగ్లాండ్కు, కొన్నిసార్లు భారత జట్టుకు అనుకూలంగా సాగింది. కొన్నిసార్లు టీమిండియా ఆధిపత్యం చలాయించినట్లు అనిపించింది. కానీ చివరికి ఇంగ్లాండ్ ఉత్కంఠకరమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ కేవలం 22 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. టెయిల్ ఎండర్లు ఎంత బ్యాటింగ్ చేశారంటే ఇంగ్లాండ్ విజయం కంటే ముందు భారత్ ఓటమి గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. కానీ కొంతమంది ఆటగాళ్లు కూడా భారత ఓటమికి విలన్లుగా నిరూపితమయ్యారు. మొదటి పేరు యశస్వి జైస్వాల్. ఎందుకంటే యశస్వి 2 ఇన్నింగ్స్లో జోఫ్రా ఆర్చర్ పోస్ట్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి ఒక్క మార్గాన్ని కనుగొనలేకపోయాడు. జైస్వాల్ 2 ఇన్నింగ్స్లో 2 అంకెల మార్కును దాటలేదు. ప్రారంభ వికెట్ల కారణంగా భారత జట్టు ఒత్తిడిలో కూరుకుపోయింది. కరుణ్ నాయర్ ఓటమికి అతిపెద్ద కారకుడని నిరూపించుకున్నాడు. కరుణ్ నాయర్కు 6 ఇన్నింగ్స్లలో అవకాశం లభించింది. ఇప్పటి వరకు అంచనాలను అందుకోలేకపోయాడు. లార్డ్స్ టెస్ట్లో కూడా కరుణ్ నాయర్ ఒక్క పరుగులు చేయలేదు. భారత జట్టుకు కరుణ్ నాయర్ అత్యంత అవసరమైన దశలో టీమిండియాను విడిచిపెట్టాడు. ఈ మ్యాచ్లో అతను కేవలం 54 పరుగులు మాత్రమే చేశాడు. ఆకాశ్దీప్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా పేరు గాయించాడు. రెండో ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్ను 5వ స్థానంలో భారీ అంచనాలతో పంపారు. కానీ తొలి ఇన్నింగ్స్లో 7 పరుగులకే అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో ఖాతా తెరవలేకపోయాడు. ఆకాశ్దీప్ వికెట్ తర్వాత భారత జట్టుపై ఒత్తిడి రెట్టింపు అయింది. ఈ జాబితాలో రిషబ్ పంత్ పేరు కూడా ఉంది. పంత్ అజాగ్రత్త వల్లే టీమిండియా ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్లో 74 పరుగుల వద్ద సింగిల్ తీస్తూ పంత్ వికెట్ కోల్పోయాడు. ఈ వికెట్ తొలి ఇన్నింగ్స్కు టర్నింగ్ పాయింట్గా నిరూపితమైంది. భారత జట్టు ఆధిక్యాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో 9 పరుగులు చేసిన తర్వాత ఆర్చర్ బౌలింగ్తో పంత్ బౌల్డ్ అయ్యాడు. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.